హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కానిస్టేబుల్కి సంబంధించిన ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అందరూ కూడా వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. చాలా వరకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి అందరికీ కూడా. సో మ్యాక్సిమం మీ అందరికీ ఈ కట్ ఆఫ్ విధంగా మీకు జాబ్ వచ్చే ఆస్కారం ఉంది అనే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా మనం ఒక్కొక్క కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం ఖచ్చితంగా. సో మీకు ఫస్ట్ ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి అండి. కట్ ఆఫ్కి సంబంధించి సివిల్కి సంబంధించి మనకి డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ డిస్టిక్లో మళ్ళీ మనకి రిజర్వేషన్ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఈ పోస్టులలో కూడా మనకి 5% ఓపెన్ కేటగిరీకి సంబంధించి కూడా ఒక కోట అయితే ఉంటుంది అనేది కూడా గ్రహించాల్సిన అవకాశం అయితే ఉంది. సో బీటీకి సంబంధించి కేవలం మనకి సివిల్ అండ్ ఏఆర్కి సంబంధించి మాత్రమే యాడ్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సివిల్కి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఆర్కి సంబంధించి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ డిస్టిక్లో రిజర్వేషన్ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏఆర్కి సంబంధించి స్పెషల్గా మనకి నార్మలైజేషన్ అనే మెథడ్ అయితే యాడ్ చేశారు. ఈ ఫార్ములాకి సంబంధించి డేలో వచ్చిన కంప్లీట్ స్కోర్ బేస్ చేసుకొని ఆ రోజు యావరేజ్ చేసి మనకి స్కోరింగ్ అయితే ఇస్తారనమాట. సో దీనిపైన కూడా మనం పోల్స్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం చూసుకున్నాం. అయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే కంప్లీట్ కట్ ఆఫ్ వచ్చేసి కీ బేస్డ్ కట్ ఆఫ్ అనమాట. సో ఈరోజు మనం కొన్ని కనుక చూసుకున్నట్లయితే కీలో దాదాపుగా మనకి 4 క్వశ్చన్లు అనేవి డిలీట్ చేశారు ప్రతి కీలో. అండ్ ఈరోజు ఇంకొన్ని అబ్జెక్షన్స్ ఉన్న కొన్ని ఎథిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి మనకి తాజాగా టెలిగ్రామ్ ఛానళ్ళలో కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపైన మనం నెక్స్ట్ అబ్జెక్షన్ కూడా వెళ్ళబోతున్నాం. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అండ్ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ మెయిన్గా టీఎస్ఎస్పీ కట్ ఆఫ్కి సంబంధించి ఇది చాలామందిలో ఒక గందరగోళం ఉందన్నమాట. అదేంటి అంటే 120 ఎబో వస్తేనే జాబ్ వస్తుందా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో గైస్ ఇక్కడ మీరు గ్రహించాల్సిందంటే పైన చెప్పిన 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం చూసుకున్నట్లయితే సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు అండ్ టీఎస్ఎస్పీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వేలల్లో పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ సివిల్ ఏఆర్కి సంబంధించిన పోస్టులన్నీ కూడా మ్యాక్సిమం వచ్చేసి 120 ఎబో ఉన్న పోస్టులకి ఫిల్అప్ అయ్యే ఆస్కారం అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తుంది. టీఎస్ఎస్పీకి సంబంధించి ఇది కేవలం మనకి డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ కాదనేది మీరు అందరూ గ్రహించాలి. కేవలం ఇది రిజర్వేషన్ బేస్డ్ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ రిజర్వేషన్ బేస్డ్ కట్ ఆఫ్లో మనం చూసుకున్నట్లయితే ఓసీ, బీసీకి సంబంధించి బీసీ ఏ టు బీసీ ఈ వరకు, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించి ఉంటుంది. ఈ కట్ ఆఫ్ విషయంలో చాలామందికి ఒక డిఫరెన్స్ అనేది 5 మార్క్స్ 10 మార్క్స్ ఉంటాయని అయితే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు కంప్లీట్గా ఓసీ టు ఎస్టీ, ఎస్సీ, బీసీ ఏది తీసుకున్నా కూడా జస్ట్ 2 to 1 మార్క్ మాత్రమే మీకు కట్ ఆఫ్ చేంజ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఈసారి ఈవెంట్స్ కారణంగా చాలా వరకు అభ్యర్థులు గెయిన్ చేసుకున్న మార్క్స్ వచ్చేసి 115, 118 విత్ లైసెన్స్తో కన్సిడర్ చేసుకుంటే ఈరోజు మనం ఈవెంట్స్కి ఈ లైసెన్స్ స్కోర్ అనేది యాడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా వచ్చాయి. అయితే ఇప్పుడు మనం ఫైనల్గా కట్ ఆఫ్కి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సివిల్ కట్ ఆఫ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు కీకి సంబంధించి వచ్చిన ఆధారంగా చూసుకున్నట్లయితే సివిల్ కట్ ఆఫ్ వచ్చేసి 118 నుండి 125 వరకు అయితే ఉండబోతుంది. అది ప్లస్ ఆర్ మైనస్లో ఉండే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. 125 ప్లస్ ఆర్ మైనస్లో ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది అనేది మీరు గ్రహించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఆర్ కట్ ఆఫ్కి సంబంధించి మనకి నార్మలైజేషన్ ఉంటుంది. అండ్ ఇది డిస్టిక్ వైజ్ పోస్ట్ అండ్ డిస్టిక్లో రిజర్వేషన్ పోస్ట్ అనమాట. సో ఇది మ్యాక్సిమం 125 to 130 ప్లస్ ఆర్ మైనస్ మనకి కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది అనేది కూడా మీరు గ్రహించాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీఎస్ఎస్పీకి సంబంధించి ఇది స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అనమాట. సో ఈ కట్ ఆఫ్ కేవలం మనకి రిజర్వేషన్ బేస్డ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ ఈ కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఏ కేటగిరీ చూసుకున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ చూసుకున్నా 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, అంతకంటే ఎక్కువగా ఉండదు అనేది గ్రహించాలి. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ 113 to 118 అయితే ఉండబోతుంది అనేది మీరు గ్రహించండి. ప్లస్ ఆర్ మైనస్లో కూడా ఉండే ఆస్కారం అయితే ఉంది అనేది అయితే మీరు గ్రహించాలి. సో ఇది కీ తర్వాత వచ్చిన మన ఫైనల్ కట్ ఆఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.